ఇది మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వస్తువు అండి. ఇది చూసారా, ఇది మర్చిపోకండి అసలు. ఓ మై గాడ్, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు అయితే నేను బయటికి వెళ్తున్నాను అనమాట, ఒక టూర్కి. సో ఇదైతే మనకు ఒక 1.5 డే టూర్ అనమాట. సో అందుకోసం ఒక నైట్ మొత్తం ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎలా ఉంటుంది, ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి ఒక చోటకు వెళ్ళేటప్పుడు అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తానమాట. ఫస్ట్ నేనైతే కొంచెం ఈజీగా ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళినా ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా అని చెప్పి మనం అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, బరువు అయిపోతుంది. సో దాన్ని మనం ఎంటైర్ మన టూర్లో మనం మోసుకెళ్ళలేము. అలా అని చెప్పి ఎలాంటి బ్యాగ్స్ మనం తీసుకెళ్ళలేము. సో నేనైతే ఇలా నా కాలేజ్ బ్యాగే యూజ్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఈ బ్యాగ్లోనే అన్నీ సర్దేసుకుంటే మనం ఎలా 2 సైడ్స్ షోల్డర్స్కి పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి గైస్, ఫస్ట్ అయితే నేను చిన్న జిప్లో ఏముందో ఫస్ట్ చూపిస్తున్నాను. చిన్న జిప్లోనే నేను ఆల్మోస్ట్ అన్ని ఎసెన్షియల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకు హ్యాండీగా ఉండింది అనుకోండి, ముందరే ఉంటే మనం ఈజీగా తీసుకునేసేయచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల పెట్టి మళ్ళీ తీసుకోవడానికి కష్టమయ్యి కిందకి వెళ్ళిపోయి అలా ఎందుకు అని చెప్పి నేను ఈజీ హ్యాండీగా మనకు అప్పటికప్పుడు దొరికేటట్టు ముందరైతే ఏమేమి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నా కాలేజ్ ఐడి అనమాట. అదైతే నేను మీకు ఇప్పుడు చూపించలేను ఏ కాలేజ్ అని, బట్ నా ఐడి అయితే ఉంది దాంట్లో. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, అదిగోండి గైస్ నా ఐడి, బట్ నేనైతే అది చూపించలేను. సో అందుకని నేను ఐడి ఫస్ట్ తీసేసాను. బికాజ్ మ్యాండేటరీ, ఇది కాలేజ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో కాలేజ్ కంపల్సరీగా మమ్మల్ని ఐడి కార్డ్స్ అనేది మ్యాండేటరీ అంటది. సో అందుకు అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎండలో తిరుగుతాం కాబట్టి సో ఒక సన్ స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. బికాజ్ సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ అనమాట మనకు. సో ఎవరైనా నేను ఏం చెప్తానంటే, ఒక యంగల్కి మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఇదైతే ఒకటి. సో ఇది పక్కన పెడుతున్నాను. సో నెక్స్ట్ బ్రష్ గైస్, బికాజ్ అక్కడ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఒక బ్రష్ అయితే మ్యాండేటరీగా నేనైతే తీసుకెళ్తున్నాను. అక్కడ కొనడానికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ అయితే నేను బ్లూటూత్ అయితే తీసుకున్నాను. బికాజ్ బ్లూటూత్ అనేది మ్యాండేటరీ గైస్. ఇంకా ట్రావెల్లో మనం 4 hours ట్రావెల్ ఉంటుంది. సో 4 hours ట్రావెల్ అంటే ఎంతసేపు మనం మాట్లాడుకున్నా కూడా ఇంకా టైం చాలా మిగులుతుంది. సో అందుకని ఒక ఇయర్ పాడ్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో దట్ ఏమైనా సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడడానికి నాకు కొంచెం ఈజీ ఉంటుందని. సో నెక్స్ట్ అయితే మ్యాండేటరీ గైస్ ఇవైతే ట్యాబ్లెట్స్. సో ఒక హెడేక్ అండ్ కొంచెం ఏవైతే మీకు అనిపిస్తుందో అలాంటి తీసుకుని నేనైతే ఒక హెడేక్ అండ్ 1 మోషన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఒక పెన్, ఎందుకో ఒక పెన్ పెట్టుకుంటే మంచిది అనిపించింది. సో అందుకు ఒక పెన్ అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఒక మెంతో ప్లస్ అయితే పెట్టుకున్నాను గైస్. మ్యాండేటరీ, మీరు కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడు మనకు తలనొప్పి వస్తుందో తెలియదు. లేకపోతే అలా అనిపించినా కూడా మీరు కొంచెం అప్లై చేసుకున్న మెంతో ప్లస్ సెట్ అయిపోతుంది. సో అందుకంటే అలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక లిప్ బామ్ గైస్. సో లిప్ బామ్ అయితే నేను డైలీ అప్లై చేస్తాను. సో అందుకే లిప్ బామ్ కూడా తీసుకున్నాను. సో నివ్యాది అయితే చాలా బాగుంటుంది, అందుకు అది తీసుకున్నాను గైస్. సో అందుకే గైస్ అంతే. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను గైస్. ఎందుకో తెలీదు, ఒక స్పూన్ తీసుకోవాలనిపించింది, తీసుకునేసాను అంతే. నెక్స్ట్ కొన్ని చాక్లెట్స్ గైస్. బికాజ్ అది ముందరే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఆకలి వేస్తే మళ్ళీ బ్యాగ్ లోపలికి తీయకుండా అప్పటికప్పుడు తీసుకోవడానికి ఒక చిన్న జిప్లోనే ఒక 4 చాక్లెట్స్ వరకు పెట్టుకున్నాను. అలానే చిన్ని క్యాండీస్ కూడా పెట్టుకున్నాను అంతే గైస్ ఫస్ట్ జిప్లో అయితే. సో ఫస్ట్ జిప్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం సెకండ్ జిప్లోకి వెళ్దాము. సో సెకండ్ జిప్లో ఏమేమి పెట్టుకున్నాను కూడా మీకు అన్నీ క్లారిటీగా చూపిస్తాను. సో చూడండి గైస్, నేనైతే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు చూసి నవ్వుతారు గైస్, ఎందుకంటే ఫస్ట్ తీసేది వచ్చి నేను ఇయర్ కాఫ్స్ గైస్. చూడండి ఇలా అయితే తీసుకున్నాను. సో చలి గాలి ఏమైనా వస్తుందేమో బస్సులో వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్కి అని చెప్పి అది తీసుకున్నాను గైస్. సో కావాలంటే అది పెట్టుకుందాము ఒకవేళ చలి అనిపిస్తే అని అది తీసుకున్నాను. అదైతే పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, బట్ నేనైతే పెట్టుకున్నాను గైస్. సో నెక్స్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ గైస్. వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయడం మర్చిపోవద్దండి. ఏదో ఒక వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయండి.
సో ఒక వాటర్ బాటిల్ అండ్ నెక్స్ట్ ఛార్జర్ గైస్. ఛార్జర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం మొబైల్ తీసుకెళ్తాం కానీ ఛార్జర్ మర్చిపోతాం. సో ఛార్జర్ ఆర్ పవర్ బ్యాంక్ ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకెళ్ళండి మీరు. సో నేనైతే ఇప్పుడు ఛార్జర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే స్నాక్స్ ముఖ్యం కదండి. మనకు జర్నీ చేసేటప్పుడే ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది. సో అందుకే అండి నేనైతే ఒక 2 లేస్ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ 2 వచ్చి కుర్కురే తీసుకున్నాను గైస్. అవి కారంగా ఉండేటట్టు అవి 4 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కొన్ని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను గైస్ నేను. అవేంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇందులో అయితే కొన్ని డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఉన్నాయి. అలానే ఒక 5 to 6 వచ్చి మనకు స్నీకర్స్ కూడా ఉన్నాయి గైస్. అంతే గైస్. సో అలానే ప్యాకెటే పెట్టేసుకున్నాను అనమాట. సో అలానే మనకు చలి ఎక్కువ ఉంటుందేమో అని నేను అనుకొని నైట్ కదా ట్రావెలింగ్, చలి ఉంది ఈ మధ్య అని చెప్పి ఒక షాల్ అయితే తీసుకున్నాను చలిగా అనిపిస్తే వేసుకోవడానికి. సో అంతే గైస్. నెక్స్ట్ గైస్ నా దగ్గర అయితే టిష్యూస్ ఉన్నాయి. సో మనకి యూజ్ అవుతాయి కదా ఫేస్కి అండ్ మనం తినేసిన తర్వాత వాటర్ అవైలబుల్ ఉంటుందో లేదో అని చెప్పి నేనైతే టిష్యూస్ అయితే ఎప్పుడు క్యారీ చేస్తాను గైస్. కొన్ని టిష్యూస్ అండ్ అలానే వచ్చి ఒక 2 స్నీకర్స్ ఇంకా తీసుకున్నాను గైస్. స్నీకర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే లాస్ట్ జిప్లో నేనైతే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా పెట్టుకున్నాను గైస్. అది చూపించకూడదు కాబట్టి నేను బ్యాగ్లోనే పెట్టేశాను. సో అదైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనమాట. సో నెక్స్ట్ అయితే లాస్ట్ జిప్లో ఒక మినీ పౌచ్ అనేది పెట్టుకున్నాను గైస్. ఈ మినీ పౌచ్లో వచ్చి జస్ట్ నేను మనీ మాత్రమే పెట్టాను గైస్. బికాజ్ ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. సో అందుకు ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలంటే సపరేట్గా పౌచ్ ఉంటే దాంట్లో మనీ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను సపరేట్గా పౌచ్ అయితే తీసుకున్నాను. సో అది దాంట్లో పెట్టేశాను అనమాట అమౌంట్. సో అమౌంట్కి మాత్రమే. మీరు కావాలంటే జస్ట్ అలా పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు బయటికి. జస్ట్ ఫోన్ అండ్ వాలెట్ లాగా చిన్నగా ఆ అమౌంట్ తీసుకొని మీరు బయటికి వెళ్ళినా సరిపోతుంది. అందుకే నేనైతే ఇలా తీసుకున్నాను. ఓకే గాయస్. నెక్స్ట్ అయితే ఇవైతే మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సినవే. నేను ఆల్మోస్ట్ అన్నీ మీకు చూపించాను. సో మీకు ఇంకా దీంట్లో ఏమైనా తక్కువ అనిపిస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇవి తీసుకెళ్తే సరిపోతుంది అనిపిస్తుంది. సో దట్ నేనైతే ఇవే తీసుకెళ్తున్నాను. ఓకే గాయస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇంకా చాలా చాలా మంచి కంటెంట్తో మీ ముందుకి ఇంకా త్వరలో వస్తాను గాయస్. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా, మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారా మీ కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ అని నాకు కామెంట్లో చేసి చెప్పండి. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.